మొదటి 3 వచనాలు చదవండి. మొదటి నుండి 3వ వచనం వరకు చదువుకుందాం. చదువుతారు. హిజ్కియా ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబీయా. అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అతడు తన ఏలుబడినందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేసి. చాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చదువుకున్న దేవుని వాక్యములో యూదా రాజైనటువంటి హిజ్కియాను గూర్చి మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ హిజ్కియా యాలనారంభించినప్పుడు, దేశాన్ని యాలనారంభించినప్పుడు ఇతను 25 ఏండ్లు వయసు. అప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోయాక ఇతడు రాజయ్యి రాజ్యాన్ని పరిపాలించడానికి వచ్చాడు. ఇతను రాజయిన తర్వాత మొట్టమొదటిగా అతడు చేసిన పని ఏమిటి అంటే, అతడు తన పరిపాలనలో మొదటి సంవత్సరమే, ఫస్ట్ ప్రారంభంలోనే, మొదటి నెలలోనే అతడు ఏం చేశాడంటేనండి, దేవుని మందిరము తలుపులు తెరిచి వాటిని బాగు చేశారు. తల్ల పైకెత్తి ఏనండి. అంటే ఆయన రాజుగా నియమించబడక ముందు వాళ్ళ నాన్నగారు అహాజు యూదా దేశాన్ని ఏలినప్పుడు వాళ్ళ నాన్నగారు వాళ్ళ పితరుడైన దావీదు నడిచినట్టుగా దేవుని దృష్టికి యథార్థంగా భక్తిగా ప్రవర్తించలేదు. ఇతడు యహాజు అంటే హిజ్కియా వాళ్ళ నాన్నగారు ఇశ్రాయేల్ రాజులు ప్రవర్తించినటువంటి దేవుని దృష్టికి దుర్మార్గంగాను నీచంగాను దేవునికి నిర్లక్ష్యపరిచి నడిచాడండి. అప్పుడు అతను ఏం చేశాడంటే, ఈ హిజ్కియా వాళ్ళ తండ్రి అహాజు దేవుని మందిరములో ఉండేటువంటి పరిశుద్ధమైన ఉపకరణాలు ఇతడు నరికించేసి దేవుని అంటే లెక్క లేకుండా, లక్ష్య పెట్టకుండా దేవుని మందిరాన్ని మూయించేశాడు అతని కాలంలో. అప్పుడు దేశం మీదకి దేవుడు ఆ రాజు మీదకి శత్రువులను పంపితే ఆ సిరియన్లు ఆ దేశం మీదకి అహాజు కాలంలో వచ్చి పడి దేశాన్ని మొత్తం లెస్సగా ఓడించేశారట. లెస్సగా, చిత్తుగా అంటాం కదా, లేక తుక్కైపోయారు అంటాం కదా, మొత్తం ఆ మాట అక్కడే ఉందండి బైబిల్లో. లెస్సగా ఓడించేశారు. ప్రైజ్ లార్డ్. మీరు కావాలంటే 28వ అధ్యాయము 5వ వచనం చివరి ఉందన్నమాట. స్తోత్రం. దేవుడే వాళ్ళని ఆ విధంగా సిరియన్ల చేతికి అప్పగించి మొత్తం బాగినండి. ఈరోజు వర్తమానం తల్ల పైకెత్తి బాగినండి. వాక్యమే కదా మనకు ఆధారం, వాక్యమే కదా మనకు నమ్మదగినది, దేవుని మాటే కదా, వాక్యమే కదా మనకు ప్రమాణం, దేవుని మాటే. అందుకని చాలా జాగ్రత్తగా వినాలి. ఇదే కట్టుగది కాదు, అనవసరమైన విషయాలు కావు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ప్రపంచమంతటికి సర్వ కాలములో ప్రతి ఒక్కరికి, ఈ భూమి మీద ప్రతి వారికి
అవసరమైంది గనుకే ఆ సంగతి పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఉంచారు. అది చాలా 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 ప్రతి వారికి కూడా అవసరం. దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట నమ్మదగినది, అది సజీవమైంది. దాన్ని ఎవరు కొట్టివేయడానికి తీసివేయడానికి వీలు పడదు. ఎవడైనా దాన్ని తీసేస్తే గ్రంథమందు రాయబడి తెగుళ్ళు వాడికి వస్తాయి. దీని యందు రాయబడిన వాటిని గైకుంటే వాళ్ళు ఆశీర్వదించబడతారు. గనుక మనం దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గౌరవించి గ్రహించి మన జీవితంలో దేవుని వాక్యాన్ని బట్టి సరిచేసుకుని దేవుని వాక్యాన్ని బట్టి మనం నేర్చుకుని నడుచుకున్నట్లయితే మనకి ఎంతో ధన్యులమవుతాం. అందుకే దేవుని వాక్యము దేవుడు మనకు ఇచ్చారు. అందుకే దేవుని వాక్యాన్ని మనం దివారాత్రులు ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అందుకే మీకు ఈరోజు ఈ మాటలు మీకు చెప్పడానికి నేను దేవుని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. బాగినండి, ఈ అహాజు దేవుని మందిరాన్ని మూసేసి దేవుని పరిశుద్ధ ఉపకరణాలన్నీ నరికించేసి అలా చేస్తే దేవుడు ఆ దేశం మీదకి సిరియన్లు పంపితే మొత్తం లెస్గా ఓడించేశారు. దేశం అహాజు కాలంలో ఆ రోజుల్లో ఏమైపోయిందో తెలుసండి? దేశమే మొత్తం బోడైపోయింది. ఒంటి మీద బట్ట లేకపోతే వాడిని ఏమంటాం? ఒంటి మీద బట్ట కూడా లేదు, దిగంబరి. నూలు పోగు కూడా లేదు, దిగంబరి అంట. అలాగే దేశం అహాజు కాలంలో దేశం అలాగ అయిపోయింది. ఇక అహాజు చచ్చిపోయిన తర్వాత హిజ్కియాకి రాజ్యం వచ్చింది. ఈయన రాజ్యానికి వచ్చిన తర్వాత అతడు చేసిన మొట్టమొదటి పని దేవుని మందిరం దగ్గరికి వెళ్ళాడు. మందిరాన్ని ముందు లేవీయులను పిలిపించి మందిరాన్ని తలుపులు తీసి మందిరములో ఉన్నటువంటి వాళ్ళ నాన్నగారు నిషిద్ధ వస్తువులు, అపవిత్రమైన నిషిద్ధ వస్తువులన్నీ మందిరంలో పెట్టించాడు. ఆ నిషిద్ధ వస్తువులు అన్నిటినీ బయటికి తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. ఇది ఎప్పుడు అంటే తన ఫస్ట్ మంత్ చేసాడంటే నిజంగా అది చాలా చాలా అసలు దేశం ఇలాగ అయిపోవడానికి కారణం మా దేశంలో మా తండ్రి, మా దేశ ప్రజలు దేవునిని నిర్లక్ష్యం చేసినందుకే కదా అని గ్రహింపు వచ్చి చాలా ప్రాముఖ్యత దేవునికి ఇవ్వాలి, అప్పుడే మన దేశము మనము బాగుపడతాం అని గ్రహించి ఈ పని చేశాడు. ఎవరైనా మనల్ని ఏలేవారు మారుతుంటారు, వస్తూ ఉంటారు. మన ప్రజాస్వామ్య దేశంలో దేశ ప్రధానులైనా, రాష్ట్రాల ముఖ్యమంత్రులైనా, పంచాయతీ సర్పంచ్లైనా, నగర మేయర్లైనా 5 yearsకి ఒకసారి మారుతూ ఉంటారు. ఎవరు వస్తూ ఉంటారు, వచ్చిన వాళ్ళు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఓ పని చేశారు అంటే అది చాలా ప్రాముఖ్యమైనది అని నేను గెలిచాను అంటే, నెగ్గాను అని అంటే, మీరందరూ నన్ను గెలిపిస్తే మొట్టమొదటి పని చేస్తానని అన్నాడంటే అది ఏదో ఒక సంథింగ్ గ్రేట్, ఏదో గొప్ప అంటారు. కానీ మిగతా వారైతే మనం చూస్తున్న కాలంలో వారు ఏవో అవి చేస్తారు, ఇవి చేస్తారు. సపోజ్ నన్ను గాక మీరు గెలిపించారంటే మీ డ్వాక్రా మహిళలకి లోన్ రద్దు చేస్తానంటాడు ఒక ఆయన. దానికోసమే ఆ ఆశ పెట్టారని ఎదురు చూస్తూ ఉంటారు. రైతులందరికీ అప్పులు మాఫీ చేస్తాను నేను నెగ్గానంటే మొట్టమొదటి విద్యుత్ బకాయిలన్నీ రైతులకు తీసేస్తానంటారు ఇంకొక ఆయన. అండి ఇలాగ ఏదైనా చెప్పారనుకోండి అలా చేస్తూ ఉంటారు కదండి ఒక ప్రాముఖ్యం. కానీ హిజ్కియా రాజు అయిన ఫస్ట్ మొట్టమొదటి ఏం చేశాడంటే ఇలాంటి చిన్న పనులు ఏం చేయలేదు, కానీ ఆయన చాలా అసలు దేశం ఈ దరిద్రతలోకి రావడానికి కారణం నా తండ్రి చేసిన దుర్మార్గ పని. దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి దేవుని మందిరం తలుపులు మూసి దేవునిని ఆరాధించకుండా చేశారు కనుక దేశము ఇలాగ అయిపోయిందని గ్రహించుకుని ఫస్ట్
దేవుని మందిరపు తలుపులు తెరిపించాడు. రెండవది, లేవీయుల్ని పిలిచి మందిరంలో ఉన్నటువంటి అపవిత్రమైన, ఉండకూడని, నిషిద్ధమైన ఆ దరిద్రపు అన్నీ కూడా తీసుకెళ్ళి కెద్రోను వాగు ప్రవహిస్తుంది, అందులో ఎత్తి అందులో పారేసేయమన్నాడు. రాజు ఆజ్ఞాపించాడు. అలాగ వాళ్ళు చేశారు. ఏనండి ప్రియులారా, ఈ హిజ్కియా కాలంలో ఇలాగ దేవుని మందిరాన్ని శుద్ధీకరించి ఈ మందిరంలో ఉన్న నిషిద్ధ వస్తువులన్నీ బయటికి తీసుకెళ్ళి పారేసి, ఆ తర్వాత లేవీయులు ప్రజలు కలిసి దేవునిని ఆరాధించడం ప్రారంభించారు. దేవునికి స్తుతి గీతాలు పాడారు, బలులు అర్పించారు, దేవునికి ఘనపరచడం, స్తోత్రించడం ప్రారంభించారు. ఇవన్నీ జరిగాయి. స్తోత్రం. నా ప్రియులారా, యాజకులకు హెచ్చరించాడు, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు, దేవుని పరిచర్య చేయడానికి నిర్లక్ష్యం చేయకండి అని చెప్పాడు. మన తండ్రుల్లా చేసినందుకే మనకి కీడొచ్చింది, ఇవన్నీ చెప్పారు. కాబట్టి ఆ ప్రజలు ఏం చేశారంటే, వాళ్ళు అలాగా రాజు చెప్పినట్టు దైవికంగా వాళ్ళు తిరిగి వాళ్ళ ప్రవర్తన నడవడిని మార్చుకున్నారు. అలా చేసి దేవునికి స్తుతిగానం ఆరంభించారు. 29వ అధ్యాయములో 28వ వచనంలో ఉంది చూడండి, యెహోవాకు స్తుతిగానము ఆరంభమాయెను. ఇలాగా దేవునిని ఆరాధన, దేవునిని స్తుతించడం, ఈ కార్యక్రమాలన్నీ క్రమముగా జరిగెను. 35వ వచనం. ఇలా జరిగిన తర్వాత దేవుడు వాళ్ళ విషయంలో ఆ కాలంలో, ఈ హిజ్కియా రాజు కాలంలో అప్పుడు మరలా ఏమైంది దేశం అని అంటే, దేవుని దృష్టికి ఇలాగా వాళ్ళు అనుకూలంగా నడిచినందుకు 31వ అధ్యాయము 31వ వచనం చదువుకుంటే, వారు వర్ధిల్లినట్టుగా దేవుని వాక్యమందు రాయబడింది. స్తోత్రం. ఏమైంది? వాళ్ళు వర్ధిల్లారు. అంతేకాకుండా మీరు తర్వాత కొన్ని మాటలే చెప్తున్నాను మీకు, మీరు చూడండి. తర్వాత 32వ అధ్యాయము 22వ వచనము కూడా చదువుకుంటే ఏముంది అని అంటే, అక్కడ ఏమండి, ఈ రాజ్యం మీదకి హిజ్కియా కాలంలో మళ్ళా సిరియన్లు వచ్చి వాళ్ళ నాన్నగారి కాలంలో వాళ్ళని లెస్సగా ఓడించేద్దాం అన్నట్టు వాళ్ళు వచ్చారు. మరలా వస్తే దేవుడు వాళ్ళ చేతికి అప్పగించలేదు. హిజ్కియాకి దేవుడు ఇప్పుడు తోడుగా ఉన్నాడు. హిజ్కియాను దేవుడు బలపరిచాడు. దేశం వర్ధిల్లుతుంది. ప్రాకారాలు పురాలు కట్టుకుని వర్ధిల్లుతున్నారు. ప్రియులారా, అతని మీదకి వచ్చినటువంటి సన్హెరీబు దండెత్తి వస్తే దేవుడు వాళ్ళని నాశనం చేశాడు. కనుక అతని కడుపును పుట్టిన కొడుకులే ఆ సన్హెరీబుని ఈ హిజ్కియా రాజ్యం మీదకి వచ్చి పడితే నాశనం చేద్దామని శత్రువులు వస్తే కడుపును పుట్టిన కొడుకులే కత్తితో పొడిచి చంపేశారు. చూసారండి. నా తర్వాత ఈ ప్రజలు ఏ విధంగా ఉన్నారు అని మనం చూస్తే 22వ వచనంలో ఉంది, ఈ ప్రకారం యెహోవా హిజ్కియాను, యెరూషలేము కాపురస్తులను అషూరు రాజైన సన్హెరీబు చేతిలో నుండి, అందరి చేతిలో నుండి రక్షించి అన్ని వైపులను వారిని కాపాడినట్టుగా దేవుని వాక్యములో రాయబడి ఉంది. హల్లెలూయా. ప్రియులారా, చూడండి ఏమయ్యారు, ఇప్పుడు ఏమవుతూ ఉన్నారు, ఎలా ఉన్నారు? అన్ని వైపులా దేవుడు అన్ని వైపుల నుండి వారిని రక్షించి వారిని కాపాడుతూ ఉన్నారు. ఏదో ఓ వైపు బాగానే ఉన్నాం, ఓ ప్రక్క చూసుకుంటే పర్వాలేదు, ఈ పక్క ఈ విధంగా ఈ కోణంలో బాగానే ఉన్నాం, ఈ కోణంలోనే వచ్చింది ఇబ్బంది, ఇలాగ అనే పరిస్థితి లేకుండా అన్ని వైపులా బాగున్నారు. అన్ని వైపులా కూడా కాపాడబడుతూ ఉన్నారు దేవుని చేత. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా 30వ వచనంలో కూడా చూస్తే, ఈ హిజ్కియా తాను పూనుకొనిన
సర్వ ప్రయత్నాలలో కూడా వృద్ధి పొందారు. అతని దేశం ఆశ్చర్యకరంగా వృద్ధి నొందినట్లు దైవ వాక్యములో 32, 31, 30 దేవుని వాక్యములో మనం చూడగలుగుతున్నాం. స్తోత్రం. అవును కదా, నేను చెప్పిన మాటలు అక్కడ చూసుకోండి. సో ఈ మాటలు ఎంతో సంతోషకరంగా మనకు కనబడుతున్నాయి. దీనంతటికి కారణం ఏంటి అంటే బాగినండి, ఇలా చూడండి. ఇక హిజ్కియా ఇలాగా క్రమక్రమముగా వర్ధిల్లి దేశము ప్రజలు అన్ని వైపులా కాపాడబడుతూ వాళ్ళ మీదకి వచ్చిన శత్రువులను దేవుడే నాశనం చేసి వాళ్ళ చేతిలో నుండి వీళ్ళని రక్షించి వీళ్ళకి వృద్ధి కలగజేస్తూ వచ్చారు. అంతేకాకుండా ఇతని గురించి రాయబడింది ఏంటంటే హిజ్కియా వెళ్ళిన చోటెల్లా ఇతనికి జయమే కలిగింది. 2 రాజులు 18వ అధ్యాయంలో మనం చూస్తాం. అంతేకాకుండా ఈ యోధా రాజుల్లో హిజ్కియాకి ముందున్న వారు రాజులు కానీ ఈ హిజ్కియా తర్వాత వచ్చిన రాజుల్లో కానీ హిజ్కియా లాంటి వాడు మరొకడు లేడు అని 2 రాజులు 18:5 అక్కడ ఉంది. నా ప్రియులరా, ఇంత ఘనత అంతకు ముందున్న వారిలో ఎవరు లేరు, ఇతని తర్వాత వచ్చిన రాజుల్లో కూడా ఎవరు లేరు. అంత అసమానమైనటువంటి అంత కీర్తి ఖ్యాతి ఘనత హిజ్కియాకి కలిగింది. సర్వ ప్రయత్నాలలో వృద్ధి పొందారు. అతని రాజ్య పరిపాలన చాలా వృద్ధిలోకి వచ్చింది. దేశము క్షేమాభివృద్ధి నొందారు, అన్ని వైపులా కాపాడబడ్డారు. దీనంతటికీ కారణం ఏంటంటే ఒకటే, హిజ్కియా దేవుని ఫస్ట్ అతని రాజ్య పాలనకు రాగానే సంవత్సర ప్రారంభంలోనే మొట్టమొదటి చేసిన పని వాళ్ళ తప్పు దిద్దుకొని దేవుని వైపుకు తిరిగారు, దేవుని మీద దృష్టి పెట్టారు, దేవుని మందిరాన్ని శుద్ధి చేసుకున్నారు, అందులో ఉన్న నిషిద్ధ వస్తువులన్నీ తీసుకెళ్లి బయట పారేశారు, దేవునిని ఆరాధించారు, దేవునికి బలులర్పించారు, ధూపం వేశారు, ఆరాధన చేసి దేవుని స్తుతించి ఉన్నారు. అలా చేసినందువల్ల దేవుడు ఈ విధంగా వారిని హెచ్చించాడు, అన్ని వైపులా కాపాడుతూ వచ్చాడు. నా దేవుని బిడ్డలారా, ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఈ సంవత్సరం మీరు మీ కుటుంబాలు అన్ని విషయాలలోనూ అన్ని వైపులా మీరు కూడా అన్ని రంగాలలో సర్వ ప్రయత్నాలలో మీరు వర్ధిల్లి కాపాడబడి మీరు శత్రువులు మీ మీదకు వచ్చే విరోధుల చేతిలో మీరు జయము పొంది వృద్ధిలోనికి వచ్చినట్లుగా హిజ్కియాను గురించి విన్న మనము హిజ్కియా వల్లే ఫస్ట్ మనము దేవుని మందిరాన్ని లక్ష్య పెట్టాలి, దేవునిని లక్ష్య పెట్టాలి, దేవునికి మనం మొదటి స్థానం ఇవ్వాలి. కడపటి స్థానం కాదు, సెకండ్ ప్లేస్ కాదు, లాస్ట్ ప్లేస్ కాదు. కొందరికి అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తాడు దేవుడు, బాధ వచ్చినప్పుడు, బాగోలేనప్పుడు. అలా కాదు. కొందరికి సంవత్సరం మొదట్లోనూ, కొందరికి సిలువ కూటాల్లోనూ, కొందరికి క్రిస్మస్ పండగలప్పుడు అప్పుడప్పుడు గుర్తొస్తాడు దేవుడు. నో, అలా కాదు. దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఈ వాక్యమును బట్టి మనం ఏమి నేర్చుకోవాలి? దేవుని నిర్లక్ష్యం చేసి అహాజు ఏమైపోయాడు? దేవుని మందిరం మూసేయడం అంటే దేవునిని లక్ష్య పెట్టకపోవడం, దేవుని నిర్లక్ష్యం చేయటమే. అలా చేసి ఏమైపోయింది? అతను జీవితం దరిద్రమైంది, నాశనమయ్యారు. రాజైనా సామాన్యుడైనా ఒకటే.
దేవుని నిర్లక్ష్యం చేస్తే అదే గతి. దేవుడు అహాజు కాలంలో కూడా ప్రవక్తలు నంపి చెప్పాడు, కానీ వాళ్ళు వినలేదు, చెవియొగ్గలేదు, నాశనం అయిపోయింది. అలాగే నీవు కూడా నాశనం అయిపోయేదాకా వినకూడని వ్యక్తిలాగా హృదయాన్ని మొండు చేసుకోకు. దేవునిని లక్ష్య పెట్టు. హిజ్కియా వలె నీ జీవితం వర్ధిల్లుతుంది. ఫస్ట్ 2-3 మాటల్లో మీకు చెప్తాను. మందిరమును మూయకూడదు. హిజ్కియా మందిరాన్ని తెరిచాడు. వాళ్ళ నాన్నగారు మందిరాన్ని మూసేస్తే వాళ్ళ నాన్నగారు దీపాలు ఆర్పించేశాడు. హిజ్కియా దీపాలు ధూపము ప్రారంభించాడు. మనోళ్ళు కూడా ఫస్ట్ మందిరం అంటే ఏమిటి, ఏది వినండి. హలో, మందిరం అంటే ఏంటండి? జాగ్రత్తగానండి. కొరింథీ పత్రిక 3:16లో మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఎవరు? దేవుని ఆలయం అంటే ఏదండి? మనం కూర్చుని ప్రార్థన చేసుకునేది మన ప్రార్థనా మందిరం ఇది. మనం కూర్చుని ప్రభువుని అందరూ కూర్చుని ఆరాధన చేసుకునేది. కానీ ఇది దేవుడు నివసించేది మనలో. మనము దేవుని మందిరం. బాగేనండి. దీని గురించి అక్కడ ఏం రాయబడిందంటే, ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేసినట్లయితే దేవుడు వానిని, బైబిల్లో రాయబడిన మాట. ఎవడైనా అంటేనండి, ఆహాజు కావచ్చు. ఆహాజు దేవుని మందిరాన్ని పాడు చేశాడు, నిర్లక్ష్య పెట్టాడు, ఏమైపోయాడు? పాడైపోయాడు. అతను పాడవటమే కాదు, దేశమే బోడైపోయింది. ఇక్కడ దేశమే కావచ్చు, ఒక కుటుంబమే కావచ్చు, ఒక జాతి జనమే కావచ్చు. వినండి, ఎవరైతే ఏమండి దేవుని దయలేందే, రాజు అయితే, దేశమైతే, ప్రజలైతే ఏముందండి? దేవుడు సహాయకుడు అవ్వకపోతే, దేవుడు ఆశీర్వదించకపోతే, దేవుడు కాపాడకపోతే, దేవుడు రక్షించకపోతే ఎవరు ఏం చేస్తారు? 2 ఏళ్ల పాటు వర్షం కురవలేదనుకోండి, పంటలు నాటుకోలేదనుకోండి, ఏలేవారు తెచ్చి నీళ్ళు అందరికీ పోయగలుగుతారా? ఎవరైతే మాత్రం ఎవరి వల్ల కాదు. ఎవరైనా చేయగలిగితే ఎంతమందికి చేయడానికి సరిపోతారు? దేవుడు చేసినట్టు ఎవరు చేయగలుగుతారు? సరిపోరు. నేను ఒక మాట చదువుకుంటే యేసు ప్రభువు ఎంత గొప్పవాడో నేను చెప్పగలుగుతాను. చూడండి, ఆయన గొప్పవాడే అని దేవదూత యేసు ప్రభు పుట్టక మునిపే ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడతాడని చెప్పారు కదా. ఎంత గొప్పవాడంటే ఆ యేసయ్య భూమి మీదకి వచ్చి, ఇదిగో సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నారు. సమస్త జనులను, ఐ విల్ గివ్ యూ రెస్ట్, నేను మీకు విశ్రాంతిని ఇవ్వగలను, ఇస్తాను రండి అన్నారు. ఏమండి, ఆయన ఇవ్వాలి. ప్రతి మనిషికి కావలసిన దానిని ప్రతి ఒక్కరికి ఆయన ఇవ్వగల సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత సంపన్నుడు, సమర్థుడు, శక్తివంతుడు. హల్లెలూయా. నీ భారం యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకొనునని ఉంది. ఏమండి, సమస్త మానవుల భారం దేవుడు ఒక్కడే మోయగలడు కనుక ఆయన ఎంత గొప్పవాడు. ఏదైనా ఒక సమస్య వచ్చి నీ మీద పడితే, అది ఏదైనా కావచ్చు, ఇంట్లోదో బయటదో ఏదైనా వచ్చి మీద పడితే ఏమైపోద్ది? మనకి బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోద్ది. అసలే చెప్తున్నారు, నాకు 170 ఉంది, నాకు 220 ఉంది, నాకు 330 ఉంది. అంటే ఏంటి? ఎకరాలు కావు. ఎకరాలు అనుకున్నారా? లారీలు కావు. ఏమండి, గొర్రెలు కాదు, మేకలు కాదు. 300-400 ఉంటాయి. యోబు గ్రంథంలో చదివినట్టు. ఏంటిది? అసలే ఇంత ఉంది. ఇప్పుడు ఈ సమస్యలు కాస్త ఎక్కువ అయ్యేటప్పుడు ఒకసారికి ఏమవుతుంది? అది హై అయిపోతుంది. ఇది
ఈ పవర్ చూపించేది ఉందో చూడండి వాళ్ళ దగ్గర. ఒక్కసారిగా అది రెడ్ మీదకి వెళ్ళింది అనుకోండి, అలా ఏమైపోద్దండి, 40-60 బండి వెళ్తే గ్రీన్ చూపిస్తుంది, 60 దాటేవు అంటే రెడ్ చూపిస్తుంది. ఇంక దాటిని కానించి ఇంక 70 అయినా ఇంక రెడ్డే అంటే ఏమైపోతావో తెలియదని. నువ్వు అదే చూసుకొని అది చూసుకొని రెడ్ ఎందుకు పెట్టారు అక్కడ, ఇది చూసుకొని తగ్గరా అని, తగ్గి గ్రీన్ మీదకి రా అని. అబ్బే గ్రీన్ మీదకి రాని ఎక్సలేటర్ చేతిలో ఉందని వేగం పెంచావనుకో, తెల్లారి పేపర్లో వస్తుంది. కారు కాల్లో ఉంది, బైకు లారీకి చక్రం కింద వెనకాల పడ్డాడు, ఎదర పడ్డాడు, వెనక పడ్డాడు, చెట్టుకు కొట్టాడు, రాడుకు కొట్టాడు. ఇంకేముంది, వినాలి కదా, లక్ష్య పెట్టాలి కదా. బాగా వినండిరా నా దేవుని ప్రజలారా. ఏం చెప్పాను నేను? మీరు కూడా ఎక్కడ పోయింది మీ మనసు? ఏమండి, ఈ మందిరాన్ని ఎవడైనా పాడు చేస్తే, మనమే మందిరం, ఈ ఆలయాన్ని ఎవడైనా పాడు చేస్తాడు. హిజ్కియాగా అహాజు కావచ్చు, ఎవడైనా, ఎనీవన్, అందులో నువ్వైనా కావచ్చు, నేనైనా కావచ్చు. అండి వింటున్నారండి? ఎవడైనా, ఆ మాట ఉంది చూడండి, ఎవడైనా దేవుడు నిన్ను ఆయన ఆలయముగా కోరుకున్నాడు, చేసుకున్నాడు. నీవు ఆయన ఆలయంగా ఉండాలి. ఆ ఆలయము ఆయన పరిశుద్ధతను కోరుకునేవాడు. ఆయన పరిశుద్ధుడు గనుక, నేను పరిశుద్ధుడు గనుక మీరు పరిశుద్ధులై ఉండాలి. ఆయన పరిశుద్ధుడు గనుక ఆయన మనలో ఉండడానికి మనల్ని చేసుకున్నాడు. ఈ ఆలయము పరిశుద్ధంగా ఉంచుకోవాలి. నిషిద్ధ వస్తువులన్నీ తెచ్చి లోపలెట్టి తాళం వేసేవనుకో, అహాజును గుర్తెట్టుకోవాలి. అహాజు ఎవరో ఏమైపోయాడు? అహాజు ఏమైపోయాడు? దేశం ఏమైపోయింది? అతని పరిపాలనలో ప్రజలు ఏమైపోయారు? శాపం వచ్చి పడిపోయింది. శత్రువులు ఒకేసారి అందులో అతని రాజ్యములో ఉన్నటువంటి బలవంతుల్ని, పరాక్రమం గలవారిని అందరినీ ఒకేసారి చంపేశారు. ఇంకేముంది, ఇతనికి ఆధారం చేతులు నరికేసినట్టు అయిపోయింది. చూసారండి? అంచేత ఫస్ట్ ఈ మాట వినాలి, ఎంతో భయము పుట్టించే మాట. ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే, ఎవడైనా సరే దేవుడాన్ని పాడు చేస్తాడు. దేవుడు పాడు చేయడానికి కారణం ముందు నీవే. ఈ ఆలయం పరిశుద్ధముగా ఉంచుకోవాలి. ఓకే, ఈ ఆలయం పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఇది దేవునిది, దేవుని ఆలయం. నీ వర్ధిల్లాలి భూమి మీద, అన్ని వైపులా కాపాడబడి, రక్షించబడి, నీ వర్ధిల్లాలి అని అనుకుంటే హిజ్కియాలాగా ఉండాలి. హిజ్కియా నీతిగా ప్రవర్తించెను దేవుని దృష్టికి. అతని పితరుడైన దావీదులాగా దేవుని నీతిని అనుసరించి ప్రవర్తించెను. స్తోత్రం. నీ ఆలయం ఈ సంవత్సర ప్రారంభంలోనే హిజ్కియా లాగా నీ ఆలయం అనే దేవాలయం ఈ హృదయములో ఒకవేళ ఏదైనా నిషిద్ధ వస్తువులు, అపవిత్రమైనవి, నిషిద్ధమైనవి లోపల పెట్టుకుని ఉంటే ఇప్పుడు ఏం చేయాలి? లోపల ఉన్నాయని తీసేసి ఏం చేయాలి? బంగాళాఖాతంలో వేసేయాలి. మన దగ్గరికి ఎదురుని ఎక్కడిది? మన దగ్గర ఏముంది? మనకి దగ్గరలో బంగాళాఖాతమే మనది. బంగాళాఖాతంలో వేసేయాలి. అఖాతం అందులో వేసేయాలి పట్టుకెళ్ళి. ఇక కిద్రోను వాగులో పారేశారు, మళ్ళా కనపడకూడదు. ఇక తర్వాత వాళ్ళు చేసింది ఏంటి? వినండి, మీరు చేయవలసిన పనులు దేవుని వాక్యంలో మీకు నేర్పిస్తున్నా.
మీరు పిల్లలైన, యవనస్తులైన, పెద్దవారైనా, నీ ఫస్ట్ హిజ్కియా చేసిన మొదటి పని మందిరాన్ని తెలిపించాడు. నీ మందిరం, నీ హృదయం, ఇందులో లోక సంబంధమైన ధనాపేక్షలే కానీ, మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో ఉంది, హృదయములో నుండి వచ్చినవే మనుషుని అపవిత్రపరుస్తాయి. వెలుపల నుండి లోపలికి వెళ్ళేవి కడుపులో నుండి బహిర్భూమిలోకి వెళ్ళిపోతాయి, కానీ హృదయములో నుండి వచ్చినవి మనుషుణ్ణి అపవిత్రపరుస్తాయి. అందుచేత ఈ నిషిద్ధమైన అపవిత్రమైనవి నీలో ఉంటే గత కాలంలో జరిగిన అపజయాలు ఇందువల్లే కదని గ్రహించి వాటన్నిటినీ నీ హృదయంలో నుండి, ఈ దేవాలయంలో నుండి తలుపు తీసి, అక్క ఇవన్నీ బయటికి తీసుకొచ్చి పారేయండి. అప్పుడు నీ కుటుంబం, నీ జీవితం, నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు అన్ని వైపులా కాపాడబడతారు. అన్ని వైపులా కాపాడబడతారు. దేవుడు రక్షిస్తాడు. మన హృదయంలో ఉన్నదొకటి, మనం వింటున్నదొకటి, మన హృదయంలో ఉంచుకున్నదొకటి, దేవుడు చెప్తున్నదొకటి అనుకోండి. ఎందుకు అపజయాలు జరుగుతున్నాయి? ఎందుకు 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 ఒకదాని వెంట ఒకటి వచ్చి కుటుంబాలు ఎందుకు నాశనం పాడవుతున్నాయి? బయట వాళ్ళు అనుకుంటారు వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు, కానీ దేవుడు కూడా వీళ్ళకి ఏం చేయలేదు అనుకుంటారు. కానీ నువ్వు చేసేది ఎవరికి తెలియదు కదా, ప్రజలకి, చెప్పుకునే వాళ్ళకి. అంటే నీ మూలంగా దేవుని నామం అవమానపరచబడుతుంది. అంచేత జాగ్రత్తగా వినాలి. హిజ్కియాని అన్ని వైపులా కాపాడి రక్షించిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. నిన్ను అన్ని వైపులా కాపాడి నిన్ను రక్షించి నిన్ను వృద్ధి చేయడానికి ఆయన సమర్థుడు, శక్తి గలవాడు. కావున నీ మందిరము తెరిచి ముందుగా ఈ సంవత్సర ప్రారంభంలో అందులో ఏమేమి నిషిద్ధం, అపవిత్రం, నిషిద్ధం, దేవునికి అయిష్టమైనవి ఏమున్నాయో అవన్నీ మూటగట్టి ఏరి ఈరోజు ఇంటికి వెళ్ళాకో ఇప్పుడు పని ప్రారంభించండి. ఇంతవరకు ఎంత వచ్చారు అది కూడా చూపెడతాను మీకు. అవన్నీ తీసి ఒక్కొక్కటి తీసి, ఆనాడు ఆదికాండంలో యాకోబు కూడా చెప్పాడు, బేతేలుకి వెళ్దాం, మీ దగ్గర ఉన్నవన్నీ తీసి మూట కట్టండి. మీ దగ్గర ఉన్న నిషిద్ధ వస్తువులన్నీ తీసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకొని మీ వస్త్రాలు మార్చుకొని పదండి, బేతేలుకి వెళ్దాం రండి. మంచి మాటలు, దేవుని మాటలు వినండి, మీకు ఇంకెవ్వరూ చెప్పక్కర్లేదు. దేవుని దగ్గర నాటకాలు ఆడేవనుకో ఆహాజును మర్చిపోకూడదు. నీవు దేవుని ఎదుటి యథార్థంగా ప్రవర్తించి ఈ వాక్యం, ఈ అధ్యాయం గుర్తెట్టుకుని నీవు ఆయన తట్టు కన్నులెత్తు, ఆయన చెప్పింది చెయ్యి. ఆయన చెప్పింది చేస్తే ఒకే గొప్ప విషయం మనకి యోహాను సువార్త 2వ అధ్యాయం. ఏంటండి మీకు అత్తమాని ఎందుకు? వినండి, ఆయన మీతో చెప్పింది చేయండి. అప్పుడు చూడండి మీరు, ప్రభువా నీవు చెప్పినట్టు చేశాం, ముంచుకెళ్ళు, తీసుకెళ్ళు. ఆయన చెప్పింది చేయండి అంతే. చెప్పింది చేయరు, ఆయన చెప్పింది చేయరు. అడుక్కోవడానికి వచ్చినోడు శిలకం సంకనెట్టుకుని వస్తే ఆడు చెప్పింది చేస్తారు. అబ్బే మీ దొడ్లో చింత చెట్టు ఉండకూడదు అన్నాడు అనుకోండి, వాడు ఇమ్మీడియట్లీ ఏళ్ళతోటి తీసిపాడు. కుంకుడు చెట్టు ఉండకూడదు, చేదు అన్నాడు. అసలే కొట్టుకు చేస్తున్నారు ఇంట్లో, అందరికి అత్తకి కోళ్ళకి అత్తకి చేస్తున్నారు అనుకోండి, ఆడొచ్చి ఇది అన్నాడు అనుకో, మీ మనసులో మార్చుకోండి అని ఆడు చెప్తాడా? ఆడు చుట్టకాల్చివాడు. ఆడు చెప్పింది ఇటు చెప్పింది వింటారు, కానీ ఆయన చెప్పింది మాత్రం ఆయన చెప్పింది చేయరు. అందుకని ఏమవుతాయండి, ఇలా తలపెట్టి చూస్తే 6 బాణంలోనూ ఎక్కడుంది బార చెయ్యి అందులో కొంగి చేపినా ఏమి లేదు. ఉంటాక మాత్రం ఎన్ని ఉన్నాయి అక్కడ? ఎందుకు సుఖమేంటి?
స్తోత్రం. అందులో లేదు కానీ ఒక్కొక్కళ్ళకి ఎంత ఉంది? 400, 300, 250, 16. స్తోత్రాలు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయం. అందుచేత మందిరాన్ని తెరిచి ముందుగా వణికిపోవాలి. దేవుడంటే నీతిగా దేవునికి భయపడి వణికి నీ మందిరాన్ని, ఇదిగో ఏది మందిరం? ఏదండి అక్కయ్య? ఏది మందిరం? ఏదే మందిరం? ఏది? అర్థం కాలేదు నీకు ఇంకాను? ఇదిగో ఇది తలుపు తీయి. వేసేసి ఉన్నావు నువ్వు దేవునికి లోపలికి చోటు లేకుండా. ఈ మాట ప్రకటన గ్రంథంలో కూడా అంటారు కదమ్మా, అంటారు కదా, తలుపు నొద్ద నిలుచుండి నేను తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసాడా నేను ఆయనలోకి వస్తాను. మరి తీస్తావా? హిజ్కియా తీసాడు ముందర సంవత్సరం. ఎప్పుడు? సంవత్సరం మొదట్లోనే. ఇప్పుడు కాదు ఉండండి, డిసెంబర్ రానివ్వండి, నేను అప్పుడు తీస్తానంటావా? ఈ లోపల దేవుడు నీ దగ్గర ఉన్నాయన్నీ తీస్తాడు. ఒక్కొక్కటి తీస్తాడు. తీసాడా లేదా? హాజ్కి బూడుడు అయిపోడు మొత్తం. స్తోత్రం. సిస్టర్, దేవుని వాక్యంలో మందిరపు తలుపులు తీసి నిషిద్ధ వస్తువులు ఏమేమి ఉన్నాయో అన్నీ బయట పారేయండి. నీలో నిషిద్ధం, దేవుని వాక్యానికి విరుద్ధమైంది ఏదేది ఉందో అది బయటపడేయండి. రెండవది, బలులు అర్పించారు, స్తుతియాగం. దీపాలు వాళ్ళ నాన్నగారు ఆరిపేశాడు. ఈయనొచ్చి దేవుని మందిరంలో ఆరిపోయిన దీపాన్ని పెట్టాడు. దీపం దేవునికి ఆరాధించడానికి ప్రత్యక్ష గుడారం ఎదుట ఉన్న దీపస్తంభాలు, దీపవృక్షం. మనోళ్ళు ఏం చేస్తారో తెలుసు, కొంతమందికి దేవుణ్ణి నమ్ముకున్నా కానీ అన్యజనులు పెడార్థాలు ఉంటాయండి. కొంతమంది నాకు కానికిచ్చినప్పుడు చూస్తాను నేను అని మరొక రకంగా అనుకోకండి. ఇది 100 రూపాయలు పెట్టి మళ్ళీ అందులో 10 రూపాయలు పెడతా ఉంటారు. కొంతమంది 100 రూపాయలు పెట్టి మళ్ళీ రూపాయలు పెడతా ఉంటారు. కొంతమంది 58 అంటే అర్ధ, కొంతమంది 116. ఏంటి? దెలీలా అని ఫిలిస్తీన్లు సాంసన్ మాకు అప్పగింతే 1000 వాళ్ళు 1000 అంటే మన వాళ్ళు ఇంకేం వేసారు పైన? అది లెక్క. స్తోత్రం. దేవుడిలోకి వచ్చి దేవుని వాక్యాన్ని అనుసరించరు, ఈ లోక సంబంధమైన అన్ని అనుసరిస్తారు. కొంతమంది చూస్తూ ఉంటాం ఎంత కరెక్ట్గా పాటిస్తూ ఉంటారంటే, ఏంటివి? కరెంటు పోతే చిన్న, మరి ఎక్కడ సంపాదించుకుంటున్నారు నాకు తెలియదు కానండి, చిన్న దీపం బుడ్డి, అందులో కిరోసిన్ గవర్నమెంట్ వారు ఇవ్వకపోతున్నా అందులో ఒత్తేసి ఈ దీపం మాత్రం ఆరిపోకూడదు వెలిగించి పెడతా ఉంటారు. దాని అర్థం ఏంటి చెప్తా నిన్ను. ఈ దీపం ఆరిపోకుండా అక్కడ పెడతారు, అది ఆరినా నష్టం లేదు. కానీ నీ జీవితంలో నీలోని దీపం దేవుణ్ణి ఆరాధించటం అనేది ఆరిపోకూడదు. నిన్ను దేవునిలో నువ్వు వెలగాలి, దేవుని ప్రార్థించాలి, దేవుని స్తుతించాలి. అది ఆరిపోకూడదు. అది ఆరిపోయిందా నువ్వు ఆరిపోయినట్టే. అంత రివర్స్ మనోళ్ళు. ఏమండి, చచ్చిపోయిందాక, చచ్చిన తర్వాత ఎడతారండి వెనకాల దీపమా. అది ఎప్పుడో పోయింది. ఆ దీపం మారిపోయాక ఈ దీపం ఎందుకు? స్తోత్రం. ఇక ఎత్తే మాత్రం ఏం లాభం? అర్థం తెలియక మన వాళ్ళకి కొంతమందికి. స్తోత్రం. నా దేవుని పిల్లలారా చూడండి, హిజ్కియా దీపాలు వెలిగించాడు దేవుని మందిరంలో, ధూపం వేయడం ప్రారంభించాడు. ధూపం వేయడం అంటే ప్రార్థన. హల్లెలూయా. మన దీపం ఆరిపోకూడదు. నీలో
దేవుడు వెలిగించిన ఈ దీపం నీ సాక్ష్యం చెరుపుకోకూడదు, కాపాడుకోవాలి. నీ దీపం ఆరిపోకూడదు, దేవుడిచ్చిన రక్షణ కాపాడుకోవాలి. స్తోత్రం. దేదీప్యమానంగా నీ సాక్ష్యం ప్రకాశించేటట్టు చూసుకోవాలి. దీపం ఆరిపోకూడదు, ధూపం ఆగకూడదు. దేవునికి బలులర్పించాలి. హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించుకోవాలి. అలా చేసి హిజ్కియా రాజ్యము వృద్ధిలోనికి వచ్చింది. అన్ని వైపులా కాపాడబడ్డారు, అన్ని వైపులా కాపాడబడ్డారు. ఈ సంవత్సరం ప్రారంభంలో మీరు దేవుని వాక్యం వింటున్నారు కనుక మీరు కూడా ఆలోచించుకోండి. గత సంవత్సరాల అనుభవాలు, పరిస్థితులు, కారణాలు ఏంటి ఆలోచించండి. ప్రియులారా, హిజ్కియా గురించి వింటున్నాం. అతడు ఎలాగ వర్ధిల్లాడు? ఎందుకు వర్ధిల్లాడు? దేవునిని లక్ష్యపెట్టి. స్తోత్రం. కావున దేవుని మందిరం మూయబడకూడదు. ఈ మందిరం ఎప్పుడు అపవిత్రపరుచుకోకూడదు. నీ హృదయం, నీ జీవితం దేవుని ఆలయము, నీ శరీరం, దాన్ని అపవిత్రపరుచుకోకూడదు. దేవుని ఆరాధించాలి హృదయముతో. నీ హృదయం, నీ దేహం దేవునికి ఎప్పుడు పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఒకవేళ ఎవడైనా పాడు చేస్తే, ఎవడు పాడు చేసినా దేవుడు వాడిని పాడు చేస్తాడు. అందుకని దేవుని ఆలయము మీరై ఉన్నారు. హిజ్కియాలాగా ఈ సంవత్సర ప్రారంభంలోనే మీలో ఏదైనా నిషిద్ధ వస్తువులుంటే మీ హృదయాల్లో నుండి, మీ జీవితంలో నుండి వాటిని సంవత్సర ప్రారంభంలోనే, రేపు కాదు, తీసిపారేయండి. క్వీన్ ఎలిజబెత్ రాణి ఇంగ్లాండ్ దేశాన్ని సుదీర్ఘకాలం పరిపాలించిన మహారాణి ఎలిజబెత్, ఆమె తండ్రి చనిపోయారనే వార్త ఆమె చిన్నతనంలో ఆమెకు పరిగెట్టుకొచ్చి ఒకరు చెప్తే, ఆమె తండ్రి చనిపోగానే ఈమె ఎలిజబెత్ రాణి అవుతుంది. అప్పుడు ఆమె చేసింది ఏంటి తెలుసండి? తాను ముందుగా మోకాళ్ళుని ప్రార్థన చేసినారని చెప్తారు. స్తోత్రం. మీ జీవితంలో ప్రియులరా చాలా ప్రాముఖ్యమైంది దేవునిని ఆరాధించటం, దేవునిని స్తుతించటం. హల్లెలూయా. దేవునిని ఘనపరచటం. ఆయన ఘనపరచు వారిని దేవుడు ఘనపరుస్తాడు. దేవుని నిర్లక్ష్యపరిస్తే ఏమవుతాం? ఆహాజులాగా ఉంటుంది పరిస్థితి. ఇంకొక మాట మీకు గుర్తు చేస్తాను. హగ్గై గ్రంథంలో 2 అధ్యాయాలు ఉంటాయి. 2 అధ్యాయాలు నేను చూడకుండా చెప్పేస్తానేనండి, మీరు కూడా తర్వాత చూసుకోండి. హగ్గై పుస్తకంలో 2 అధ్యాయాలు ఉంటాయి. ఏమండి? ఒక అధ్యాయం, మొదటి అధ్యాయం గతించిన అనుభవాలు అనుకోండి, అంతే. అక్కడ 2వ అధ్యాయం ఏమండి? ఈ నూతన సంవత్సరం అనుకుందాం. ఈ మొదటి అధ్యాయంలో దేవుడు జెరుబ్బాబెలుకి, యాజకుడికి, యెహో అతను వచ్చి చెప్తాడు మాట. ప్రవక్త వచ్చి, జెరుబ్బాబెలు యోధా దేశపధికారి, షయల్తీయేలు కుమారుడు, తర్వాత యెహోషువ యాజకుడు, అతనికి చెప్తారు. ఏమనంటే, ఆ ప్రజలు అప్పుడు ఏమైపోయిందంటే, ఆ కాలంలో 2 మాటలు చెప్తాయినండి. దేశంలో ఏ పంట లేదు, పాడైతున్నాయి. పంట వేస్తున్నారు, ఫలించాలని ఎదురు చూస్తున్నారు. విస్తారం కావాలని చూస్తే కొంచెమే పడుతుంది. కష్టపడుతున్నారు, ఇంటికి తెస్తున్నారు, కానీ దేవుడు దాన్ని చెదరగొడతా ఉన్నాడు. తర్వాత భోజనం చేస్తున్నారు. ఆ కాలంలో మొదటి అధ్యాయంలో ఉన్న మాటలు, భోజనం చేస్తున్నారు కానీ తిన్నా ఆకలి తెట్టలేదు. దాహం అవుతుంది, నీళ్లు తాగుతున్నారు, దాహం తెట్టలేదు. ఇలా చూడండి, డబ్బులు తెచ్చుకుంటున్నారు కష్టపడి, తెచ్చినా ఏమైపోతున్నాయో కనపడట్లేదు. వస్తున్నారు, ఏమైపోతున్నాయో కనపట్ల. వచ్చిందంతా ఎలా ఉందంటే చిల్లు సంచిలో వేసినట్టు ఉందంట. తెస్తున్నారు, వస్తుంది, కానీ ఇంట్లో నిలబడి. దానికి ఏం చెప్తారు? ఎవరి దగ్గరికి కానీ వెళ్తే ఈ ఇల్లు మంచిది కాదని చెప్తారు. మన దేశంలో అయితే మన పేడ, మన పక్క, ఈ ఇల్లు మంచిది కాదు. ఇల్లు ఏంటి అంటే, వీళ్ళ సంపాదన అంతా నిజంగా ఏమై ఉండాలి? ఇంట్లో ఇల్లు తినేసి ఉండాలి.
ఇల్లు తినేసే కాకుంటే ఆ ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోవాలి? తవ్వు చూసుకుంటే ఉంటుంది కదా. పోనీ కొనుక్కున్నవాడు ఇంకొకటి కొనుక్కుని అందులో ఉండాలి కదా. పాత ఇళ్ళు కొనేవాళ్ళు పునాదులు తవ్వుతున్నారు. పోనీ వాళ్ళు ఎప్పుడైనా పునాదులు తవ్వి డబ్బు దొరికింది, బంగారం దొరికింది, ఎందుకంటే తినేసి వీళ్ళ అన్నది ఎక్కడైనా ఉందా? చెదల తిన్నది ఉంది కానీ లేదు. కానీ అక్కడ అంటారు, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకోండి. హగ్గయి గ్రంథంలో మొదటి మాట, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. తింటున్నారు కానీ వంట పట్టట్లా, బలం లేదు. ఏంటని దాహం అవుతుంది, నీళ్లు తాగుతున్నారు, తాగినట్లేదు. చలిడుతుంది, కప్పుకుంటున్నారు, చలి ఆగట్లేదు. అంటే ఒంట్లో సత్తువు లేనప్పుడు ఎన్ని కప్పుకుని ఆగుద్ది? ఒంట్లో బాగాలేనప్పుడు ఎన్ని కప్పుకుంటూ ఆగుద్ది? 7 గొంగళ్ళు గట్టి కప్పినా మోను కాదు. ఇలా ఉంది మీ పరిస్థితి. దీని వెనుక మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోండి. బైబిల్లో ఉన్న మాటలండి. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. మీరు విస్తారంగా కావాలని చూశారు కానీ కొంచెమే పండింది. దాన్ని కూడా ఇంటికి తెచ్చుకున్నారు, దాన్ని కూడా చిల్లు సంచలేసినట్టు అయిపోయింది, అది కూడా దక్కలేదు. ఏమి? మీరు మీ ప్రవర్తన గురించి ఆలోచించుకో. ఎందుకో తెలుసా? దీనికి లోపం ఏంటి తెలుసా? నా మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన గృహాల్లో కాపురం ఉంటున్నారు. నా మందిరం పాడైంది. ఆ కాలంలో కూడా ఇశ్రాయేలు ప్రజలు దేవునిని అలక్ష్యము చేశారు. అందుకే దేవుడు హగ్గయిని పంపి వాళ్ళకి మాటలు చెప్పారు. నన్ను నిర్లక్ష్యపరిచారు, మీరు మీ ఇల్లు కట్టుకుంటున్నారు కానీ నాకు మందిరము ఎవరైనా చెప్పారు అనుకో, ఇంకా కాదులే, ఇంకా సమయం కాల. ప్రతి ఒక్కడనే మాట ఈ రోజుల్లో కూడా. ఇంకా సమయం కాదు, సమయం ఇంకా చాలా ఉంది. బాప్తీసం పొందడానికి సమయం ఉంది. చూద్దాం చూద్దాం చూద్దాం, చర్చికా చూద్దాం చూద్దాం చూద్దాం. నేను పొద్దున ఎవరికో చెప్పాను, ప్రయత్నిస్తానండి అన్నారు. సరే బా, ప్రయత్నం చేయి అన్న. ప్రయత్నం చేయి, దేవుని సన్నిధికి రాడు. ప్రయత్నం చేస్తానండి, ప్రయత్నం చేయండి. స్తోత్రం. నా ప్రియులరా, చూడండి, దేవుని మందిరం కట్టడానికి సమయం ఇంకా రాలేదు 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 అంటున్నారు. అప్పుడు దేవుడు అన్నాడు, మీరు ఇలాగ నా మందిరం పాడైంది, మీరు ఇలా చేస్తున్నారు, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. మీరు విస్తారంగా కావాలని చూస్తున్నారు, కొంచెమే పండుతుంది. ఇంటికి తెచ్చుకుంటున్నారు కష్టార్జితం, చిల్లు సంచులేసినట్టు అయిపోతుంది. తింటున్నారు కానీ ఆకలి తీరట్లేదు, ఇన్నున్నా తృప్తి పట్టలేదు. ఉందా తృప్తి? ఏమీ లేనప్పుడు తృప్తి ఉంది. ఇప్పుడు అన్నీ ఉన్నాయి, నీకు తృప్తి ఉందా? దేవుడు ఎన్నో ఇచ్చాడు, తృప్తి ఉందా? ఉన్నవాడికి తృప్తి ఉండదు. కారణం, ఎందుకు తృప్తి లేకుండా బతుకుతున్నారు? ఇదిగో దేవుడు చెప్తున్న మాట, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. నా మందిరము మీరు పాడై ఉన్నారు, పాడు చేశారు అన్న. అప్పుడు ఈ జెరుబ్బయలు యాజకుడు ప్రవక్త మాట ప్రజలు విని వాళ్ళు ఏం చేశారంటే దేవుని మందిరపు పని ప్రారంభించారు. మొదటి అధ్యాయంలో చివరి వచనం చదువుకోండి. అగ్గయ్, ప్రవక్త మాట విని, దేవుడు పంపిన ప్రవక్త మాట, ఆ మాట అండర్లైన్ చేయండి. చదువు బాబోది. అది కాదయ్యా, అది దేవుడు తన సేవకుని ద్వారా తెలియజేసిన వార్త విని దేవుని యందు భయభక్తులు పూనారు. అప్పుడు మందిరము పని చేయడం మొదలు పెట్టారు. ఏ పని? దేవుని మందిరపు పని చేయడం ప్రారంభించారు. హలో, వినాలి. ఆ తర్వాత చూడండి, దేవుడు చక్కటి మాట చెప్పాడు 2వ అధ్యాయంలో. చక్కగా చూడండి, 2వ అధ్యాయంలో అక్కడ చూడు, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలివ చెట్లైనా, అంజూరపు చెట్లైనా ఫలింపకపోయాను కదా. 9వ వచనమా 19వ వచనం? 2వ అధ్యాయంలో. అమ్మా
మరి చదువు. ద్రాక్ష చెట్లైనా, అంజూరపు చెట్లైనా, దానిమ్మ చెట్లైనా ఫలించకపోయాను కదా. ఎప్పుడు? మొదటి అధ్యాయంలో, గత కాలములో. ఇది మొదలుకొని నేను మిమ్ములను, వినండి, ఇది మొదలుకొని నేను మిమ్ములను ఆశీర్వదింతును. నా దేవుని మాట విని ఈ సంవత్సరం మొదటిలోనే నీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకుని, ఎందుకు ఇలా జరుగుతుంది ఆలోచించుకోవాలి. తింటున్నాం, ఉపయోగం ఉంటుందా? కష్టపడుతున్నాం, అదేమో కనపట్లా. బయటపడే స్తోత్రం చెప్పండి. ఇంకది మాందది బోరా తీ. చలికి కప్పుకుంటున్నాం, చలి ఆగట్లేదు. ఎందుకని? నా మందిరం పాడైనదే, మీరు దానికి సమయం రాలేదని చెప్తున్నారు. అందుచేతే మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. ముగిస్తాను. ఆలోచించుకోండి. మీ దేని గురించి ఆలోచించుకోవాలి? మీ ప్రవర్తన గురించి ఇజ్కి ఆలోచించుకున్నాడు. మా నాన్నగారు ఇలా ప్రవర్తించారు, నాన్నగారు ఇలా ప్రవర్తించినందుకే దేశము నాశనం అయిపోయింది. ఆలోచించుకొని వాళ్ళ నాన్నగారు ప్రవర్తించినట్టుగా కాకుండా దేవుని యందు భయభక్తులు పూని వాళ్ళ పితరుడైన దావీదు ప్రవర్తించినట్టు దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. ఈరోజు కూడా మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోవాలి. మీ ప్రవర్తనే రేఖలు కాదు, అది వచ్చి ఇందులో చెడ్డ మాటలు. నీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకోండి. ఇల్లుగా చెడ్డది, స్థలంగా చెడ్డది. స్తోత్రం, హల్లెలూయా. రోజు కాదు చెడ్డది, నీ ప్రవర్తనే. ఏది చెడ్డది చెప్పండి, అవునా కదా? నీ ప్రవర్తనే. హల్లెలూయా చెప్పండి, రెండు చేతులు ఎత్తి. ఈరోజు దేవుడు ప్రేమస్వరూపి చెప్తున్నాడు, మీ ప్రవర్తనను గూర్చి. యవనస్తులారా, బిడ్లారా వినండి. మీ ప్రవర్తనను గూర్చి మీరు ఆలోచించుకోండి. ఒక్కసారి ఆలోచించుకోండి. మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించి. ఈ ఆలోచన ఉండదు, సచ్చేదాకా రాలేదు అహాజుకే ఆలోచన. వాళ్ళ కొడుకు వచ్చింది, అందుకే బాగుపడ్డారు. మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచించుకోండి. ఈ సంవత్సరం మొదట్లోనే ఎలా ప్రవర్తిస్తున్నారు? దేవుని దృష్టికి విరోధంగా ప్రవర్తిస్తున్నారా? మనం ఎప్పుడు దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించాలి. హల్లెలూయా అని చెప్పండి. దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించాలి. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయకుండా మానడండి. మనం ఆరాధించున్న యేసు మనల్ని ప్రేమించి ప్రాణమే ఇచ్చాడు కదా. నీకోసం ప్రాణం ఇవ్వలేదా ఆయన? చెప్పాలి, ఇచ్చారా లేదా? యేసు నీ కొరకు ప్రేమించి ప్రాణం ఇచ్చారు. అంతగా ప్రేమించేవాడు లోకంలో మనకి ఎవరున్నారు? నా ప్రియులారా, అందుచేత హగ్గై పుస్తకం నోట్లో ఉండాలి. 2 అధ్యాయాలు దేవుని మాట విన్నారు, అంతే. దేవుని యందు భయభక్తులు పూని దేవుని మందిరం కట్టడం పూనుకున్నారు. మనం కూడా ఏం చేయాలి? ఇని మొదటి అధ్యాయంలో వారు విన్నారు, తర్వాత ఏం చేశారండి? దేవుని మందిరం పని
కట్టడం మొదలుపెట్టారు. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది, భయపడకండి, పని జరిగించండి అని దేవుడు చెప్పాడు. పని మొదలుపెట్టారు. ఈరోజు కూడా మనం ఈరోజు వింటున్నాం. ఏం చేయాలి? వెంటనే ఇన్నిన తర్వాత ఏం చేయాలి చెప్పండి? పని మొదలు పెట్టాలి. ఏం మొదలు పెట్టాలి? ఏం పని? ఏం పని అండి? ఏం పని అండి? ఏం పని మొదలు పెట్టాలి? కలుపు తీత, ఏవైతే ఏరువేత, ఏవైతే నిషిద్ధమైనవి ఉన్నాయో అవన్నీ బయటికి తీసేసే పని మొదలెట్టాలి. అది అర్థమైందండి? అర్థమైందండి? ఏదైతే నీలో నిషిద్ధమైన ఉన్నవన్నీ బయటికి తీసుకొచ్చే పని మొదలుపెట్టి ప్రారంభించు. చేసి దేవుని మందిరము ఎలా కట్టాలి? అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మిమ్మును మీరు కట్టుకోవాలి. అలా కట్టుకోవాలి. వాక్యము చేత, వాక్యం ఎలా చెప్తుందో అలాగా మనం కట్టబడాలి. అప్పుడు ఆ మందిరాన్ని చూసి నన్ను నేను ఘనపరుచుకుంటాను దేవుడు చెప్పాడు. నువ్వు మందిరాన్ని కట్టు, దేవుడు అది చూసి ఆయన నీ యందు ఆనందిస్తాడు. దేవుడు నీ యందు ఘనపరచబడతాడు. నువ్వు మందిరం కట్టు, దేవుడు ఘనత నొందుతాడు. దేవుని నువ్వు ఘనపరిచినప్పుడు దేవుడు నిన్ను ఘనపరచడా? అసలు దేవుని మందిరం నువ్వు కట్టుకున్నప్పుడు దేవుడు నీ వద్దకు రాడా? దేవుడు నీ వద్దకు వచ్చినప్పుడు అది నీకు ఘనత కలగజేయదా? దేవుడు లేనప్పుడే ఈ జీవితానికి ఘనత ఉండదు. దేవుడు నీలో ఉన్నప్పుడు ఎప్పుడు నువ్వు ఘనపరచబడతావు. ఎస్, అర్థమైంది కదా? రెండు చేతులు పైకెత్తి యేసయ్యకు స్తోత్రం చెప్పండి. ఏమా చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెప్పు. మరి పని మొదలెట్టండి. ఎప్పుడు మొదలు పెడతారు చెప్పాలా? ఎప్పుడు? బుధవారమా? ఎప్పుడు మొదలు పెడతారు? ఎప్పుడండి పని మొదలు పెట్టాలి? ఇప్పుడే. స్తోత్రం. మోకరించండి. అమ్మా, అక్క మోకరించు. పని మొదలుపెట్టు. పని ఇప్పుడు ఇంటికి వెళ్తే తింటాం మొదలెట్టండి, నిద్రపోవడం మొదలెట్టండి. అవి మొదలు పెడతారు. మందిరం విడిచి బయటికి వెళ్తే ఇంకేవో మొదలు పెడతారు. కాదు, ఈరోజు నీవు దేవుని వాక్యం విని నీవు నీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకుని నీ